నేటిదిన వాక్య ధ్యానం కొరకు సామ్స్ 103 థర్డ్ స్టాంజా 103వ కీర్తన 3వ చరణంలో రాయబడిన 2వ వాక్యాన్ని చదువుకుందాం. నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ వందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి మమ్మలను బలపరచుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన మన రోగములన్నిటినీ కూడా స్వస్థపరిచేటటువంటి దేవుడై ఉన్నారు. ఈ స్వస్థతను మానవులు దేవుని యొద్ద నుండి పొందాలి అని అంటే అందరి రోగములు ఆయన నయం చేస్తాడని కాదు, కానీ ఎవరి రోగములు ఆయన స్వస్థపరిచే దేవుడు లేక వారిని నయం చేసే దేవుడు అని అంటే మత్తయి సువార్త 9వ అధ్యాయము 28, 29 వచనాలు. Gospel of Matthew chapter 9 verse 28, 29. ఆయన ఇంట ప్రవేశించిన తర్వాత ఆ గుడ్డివారు ఆయన యొద్దకు వచ్చిరి. యేసు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడగగా, వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి, మీ నమ్మిక చొప్పున మీకు కలుగుగాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడెను. చదవబడిన ఈ వాక్య భాగంలో ఆయన మన రోగములు నయము చేయాలి అని అంటే ఆయన చేయగలడని మనం నమ్మాలి. మనలో ఆయన యందుంచు విశ్వాసము మనం కలిగినటువంటి రోగము ఏదైనా ఆయన స్వస్థపరచగలిగినటువంటి దేవుడై ఉన్నారు. మరొక సంఘటనను మనం పరిశీలన చేసినట్లయితే గాస్పెల్ ఆఫ్ మార్క్ చాప్టర్ 5 వర్స్ 34. మార్కు సువార్త 5వ అధ్యాయము 34వ వచనం. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గలదానమై పొమ్ము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగుగాక అని ఆమెతో చెప్పాను. చదవబడిన ఈ వాక్య భాగంలో 12 సంవత్సరములుగా రోగముతో బాధపడుతున్నటువంటి ఒక స్త్రీ అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పల పడి తన కలిగినదంతా వ్యయం చేసుకుని ఎంత మాత్రమును ప్రయోజనం లేక మరింత సంకటపడెను. అనగా ఆమె రోగం మరింత అధికమైపోయింది. అయితే ఆమె యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడదును అనుకుని జనసమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రం ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరములోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొనెను. వెంటనే యేసు ప్రభువారు తనలో నుండి ప్రభావం బయలువెళ్ళనని తమలో తాను గ్రహించి జనసమూహం వైపు తిరిగి, నా వస్త్రములు ముట్టినది ఎవరని ఆయన అడగగా, ఆయన శిష్యులు, జనసమూహం నీ మీద పడుచుంట చూచుచున్నావే, నన్ను ముట్టిన ఎవడని అడుగుచున్నావా అనిరి. ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలననే ఆయన చుట్టూ చూచెను. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పింది. ఎప్పుడైతే ఆమె ఈ విధంగా తెలియపరిచిందో అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆమెతో అన్నటువంటి మాటను నేడు మనం చదివి ఉన్నాం. నిజమే, యేసుక్రీస్తు ప్రభువారి యందు ఉంచు విశ్వాసము మనం కలిగి ఉన్నటువంటి రోగము, బలహీనత, బాధ అది ఎలాంటిదైనా నిశ్చయంగా ఆయన యొద్దకు వచ్చు వారికి ప్రభువారు స్వస్థపరిచేటటువంటి దేవుడై ఉన్నారు అనే విషయాన్ని తెలియచేయటానికి సంతోషిస్తున్నాను. రెండవదిగా, ఆయన అనుగ్రహించినటువంటి స్వస్థతను మనం పొందాలి అని అంటే ఎపిసల్ ఆఫ్ జేమ్స్ చాప్టర్ 5 వర్స్ 14. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. మీలో ఎవడైనను రోగి ఉన్నాడా, అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను, వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను.
15th verse, 15వ వచనం. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరుచును, ప్రభు అతన్ని లేపును, అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో ప్రభు అనుగ్రహించేటటువంటి స్వస్థతను మనం పొందుట కొరకు ప్రభునందు విశ్వాసము కలిగినటువంటి దేవుని బిడ్డలను మనము ప్రార్థన వారి నుండి కోరవలసినటువంటి వారమై ఉన్నాం. విశ్వాస సహితంగా చేసేటటువంటి వారి ప్రార్థన, విశ్వాసంతో కూడినటువంటి మనము ఉన్నటువంటి స్థితి నిశ్చయముగా ప్రభువారు మనల్ని స్వస్థపరుస్తారు, ఆయన మనల్ని లేపుతారు. ఒకవేళ కలిగి ఉన్నటువంటి రోగము అది పాపము వలన కలిగినదైతే ప్రభువారు వారికి పాప క్షమాపణ కూడా కలుగు చేస్తారు. కనుక సహజంగా వచ్చే రోగమైనా, పాపమును బట్టి వచ్చినటువంటి రోగమైనా, ప్రభువునందుంచినటువంటి విశ్వాసము, అలానే విశ్వాసం కలిగినటువంటి వారి ప్రార్థన ఆయన మన సంకటములన్నీ కుదుర్చుటకు కారణమై ఉంది అనేటటువంటి విషయాన్ని తెలియచేయడానికి సంతోషిస్తున్నాను. గాస్పెల్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 18 verse 19. మత్తయి సువార్త 18వ అధ్యాయము 19వ వచనం. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొని దేనిని గూర్చైనా భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. చదవబడిన ఈ వాక్య భాగంలో ప్రభువారు విశ్వాస సహితముగా చేసేవారి ప్రార్థన విని ఆయన నిశ్చయముగా మనకు మేలు కలుగు చేసేటటువంటి దేవుడై ఉన్నారు. గనుక మీరు కలిగి ఉన్నటువంటి శరీర సంబంధమైన రోగమైన, కుటుంబ సంబంధమైన సమస్యలైనా, మానసిక ఒత్తిళ్ళైనా, కుదరని రోగముగా పిలువబడేవి అవి ఏవైనా కుదిర్చే దేవుడు, అనగా మన సంకటములన్నిటిని కుదిర్చే దేవుడు, మన రోగములన్నీ కూడా తన మీద వేసుకుని ఆయన పొందినటువంటి దెబ్బల చేత మనకు స్వస్థత కలుగు చేసేటటువంటి దేవుడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 5వ వచనంలో రాయబడినటువంటి వాక్యం ప్రకారంగా, బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 53 5th verse, నిశ్చయంగా పరిశుద్ధాత్మ దేవుడు మీ ప్రతి పరిస్థితిని ఆయన బాగు చేయునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ కొందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మా ప్రియులు ఏ పరిస్థితుల్లో బాధను, వేదన ఎదుర్కొంటున్నారు, నిశ్చయముగా మీరు వారిని బాగు చేయుదురుగాక. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయను దీవించండి. కృంగిన వారిని, దుఃఖితులను, వేదనలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని దర్శించండి. మరొక నూతన సంవత్సర దయాకిరీటాన్ని దినం పొందిన మా ప్రియులకు రానున్న కాలాల్లో మేలు కలుగు చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మదేవుడు తోడు నడిపించునుగాక. ఆమెన్. నేడు విన్న ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయా? మరి అనేకులకు ఈ సందేశాలను షేర్ చేసి మీరు కూడా ఈ పరిచయలో పాలువారు కాగలరని తెలియపరుచుచున్నాను. మీ ప్రార్థన అవసరతలు తెలియచేయటకు నా సెల్ నెంబర్ 9959141897. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ఇట్లు మీ సహోదరుడు పాస్టర్ విలియం బూత్.